హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దెయ్యాలంటేనే చాలా మందికి భయం. అలాంటిది 6,000 కేసెస్ని సాల్వ్ చేసిన బ్రేవ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ మన గౌరవ్ తివారీ. ఇది చెప్పుకోవడానికే చాలా గర్వంగా ఉంది. బట్ ఆయనకి లాస్ట్లో వచ్చిన కేసు వల్ల ఆయన చనిపోయారని చాలా మంది అన్నారు. అసలు ఏంటి ఆ కేసు? అంత బ్రేవ్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ని కూడా చావుకి గురి చేసింది ఏంటి? ఆయన కేసు జరగగానే వెంటనే చనిపోయాడని మొత్తం ఇండియానే షాక్ అయింది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2019లో గౌరవ్ తివారీ ఇండియన్ పారానార్మల్ సొసైటీ అనే సంస్థను స్టార్ట్ చేశారు. ఈ సొసైటీ ఏంటంటే పారానార్మల్ యాక్టివిటీస్ ఎక్కడైనా జరిగితే అక్కడికి వెళ్ళి అవి క్లియర్ చేయటం. కానీ ఈ సొసైటీ అసలు బియాండ్ ద ఇన్సిడెంట్స్ జరిగిన స్ట్రేంజ్ యాక్టివిటీస్ ని కూడా క్లియర్ చేసేది. లైక్ పారానార్మల్ వరల్డ్ కి రియల్ వరల్డ్ కి ఒక కనెక్షన్ లాగా ఉండేది. ఒకరోజు గౌరవ్కి జనక్పూర్ ఏరియా నుండి కాల్ వచ్చింది. ఇంట్లో ఒక పాప ఉంది, చాలా డిఫరెంట్ గా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తుంది అని చెప్పారు. ఆ ఇన్సిడెంట్స్ ఎలా ఉన్నాయంటే ఒక నార్మల్ మనిషి చేశాడంటే ఎవరు నమ్మరు. ఆ ఇన్సిడెంట్స్ అలా ఉన్నాయని చెప్పారు. అది విన్న గౌరవ్ టీం ఈ కేసుని టేకప్ చేశారు. సో అక్కడికి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తూ ఉన్నారు. కానీ గౌరవ్ మాత్రం వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆయనకు ఆ రోజు కొద్దిగా హెల్త్ బాగాలేదు. గౌరవ్ కొంచెం డిప్రెషన్లో ఉండేవాడు. ఎందుకంటే తను చేసే జాబ్ అలాంటిది. సో అందుకే తను వెళ్ళట్లేదు. వాళ్ళ టీం మాత్రమే వెళ్తుంది. కానీ ఎప్పుడైతే గౌరవ్ ఆ అమ్మాయి కండిషన్ విన్నాడో తనే వెళ్ళి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ చాలా మంది ఇది ఎప్పటిదో చాలా పాత కేసు అన్నారు. కానీ అది నిజం కాదు. ఇది గౌరవ్ తివారీ కరెక్ట్ గా చనిపోవడానికి ముందు జరిగిన కేసు. చాలా మంది ఇదే చెప్పారు, ఇంక్లూడింగ్ వాళ్ళ ఫాదర్ కూడా. 2016వ సంవత్సరంలో ఆ కేసులో ఆ రోజు రాత్రి ఏం జరిగిందనేది ఇప్పటికీ ఒక అంతులేని మిస్టరీ. అండ్ అలానే అది చాలా చాలా భయంకరమైన రాత్రి కూడా. ఈవినింగ్ అయింది. గౌరవ్ అండ్ వాళ్ళ టీం అందరూ ఎక్విప్మెంట్ ని కారులో పెట్టుకొని ఇక వెళ్ళడానికి రెడీ అయ్యారు. గౌరవ్ ఫ్రంట్ సీట్లో కూర్చున్నాడు. రిమైనింగ్ వాళ్ళందరూ బ్యాక్ సీట్లో కూర్చున్నారు. ఒక టీం మెంబర్ గౌరవ్తో ఇలా అంటున్నాడు, గౌరవ్ సార్, ఎందుకు కొంచెం టెన్షన్గా ఉన్నారు? అంతా ఓకేనా సార్? లేకపోతే మీరు రెస్ట్ తీసుకోండి, మేము చూసుకుంటాం అని అన్నాడు. అందుకు గౌరవ్, లేదు, అంతా బాగానే ఉంది. కానీ ఎందుకో తెలియదు, కొన్ని రోజుల నుండి ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నా లోపల ఏదో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టు నన్ను ఏం చేయకుండా చేస్తోంది అని నాకు అనిపిస్తోంది. లైక్ ఇట్ వాజ్ లిటరలీ వెయిటింగ్ మీ టు గివ్ అప్. మనమంతా ఒక టీం. మన టీంలో లీడర్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. లీడరే తల దించితే ఇక టీం కూడా ఫెయిల్ అవుతుంది అన్నారు. కానీ టీంకి గౌరవ్ని చూస్తూ ఉంటే కొంచెం లో ఫీలే కలుగుతోంది. అలా వాళ్ళందరూ జనక్పూరిలో ఉన్న ఆ ఇంటికి వెళ్లారు. గౌరవ్ వాళ్ళందరూ కార్ దిగి అపార్ట్మెంట్లో ఉన్న ఆ ఇంటిని చూశారు. ఆ ఇంట్లో నుండి పెద్ద పెద్ద అరుపులు వస్తున్నాయి. చుట్టూ ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు కూడా అలానే చూస్తూ ఉన్నారు. ఇక గౌరవ్ అండ్ వాళ్ళ టీం అపార్ట్మెంట్ లోపలికి వెళ్లారు. లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్తున్నప్పుడు ఆ సౌండ్స్ ఇంకా పెరిగాయి. కానీ గౌరవ్ లో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. తను చూసేయగానే ఎక్సార్సిజం చేయడు. ఫస్ట్ పేషెంట్ ని స్టడీ చేస్తాడు, మెంటలీ వాళ్ళు ఓకేనా కాదా అని. ఎందుకంటే చాలా మందికి షిజోఫ్రెనియా అనే డిసీజ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటారు. అలానే డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్, ఇలాంటి చాలా సైకలాజికల్ డిసీజెస్ ఉండొచ్చు. వీటి వల్ల ఎయిదర్ వాళ్ళు దెయ్యాన్ని చూస్తున్నాం అనుకుంటూ ఉంటారు, లేదా వాళ్లే దెయ్యాలు అనుకుంటూ ఉంటారు. గౌరవ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు. అంత గట్టిగా అరుస్తున్న పాప సడన్ గా గౌరవ్ ని చూసి ఆగిపోయింది. ఇంతలో ఆ పక్కనే ఉన్న ఆ పాప వాళ్ళ ఫాదర్ వెంటనే గౌరవ్ వైపు ఒక నమ్మకంతో చూశాడు. కానీ ఆ పాప మాత్రం గౌరవ్తో ఏదో బాండ్ ఉన్నట్టు చూస్తూ ఉంది. అలా స్లోగా నవ్వడం స్టార్ట్ చేసింది. అలా నెమ్మదిగా తన రూమ్లోకి వెళ్ళిపోయింది. అదంతా వాళ్ళ ఫాదర్ చూసి షాక్ అయ్యాడు. అలా గౌరవ్ వైపే చూస్తూ ఉన్నాడు. తర్వాత గౌరవ్ అండ్ తన టీం మెంబర్స్ని కూర్చోపెట్టి జరిగిందంతా చెప్పాడు. మొదట్లో అంతా బాగానే ఉండేది. చక్కగా బయటికి వెళ్ళేది, ఫ్రెండ్స్తో కాలేజ్కి కూడా వెళ్ళేది. కానీ కొన్ని రోజుల నుండి కాలేజ్కి వెళ్ళడం మానేసింది. తన రూమ్ నుండి బయటకు వచ్చేదే కాదు. మేము పక్కనే కూర్చున్నా కూడా ఎందుకో గట్టిగా అరిచేది. ఒకరోజు రాత్రి అందరం పడుకున్నాం. అప్పుడే తను మా రూమ్లోకి వచ్చింది.
పోనీలే, ఇప్పటికైనా మా దగ్గరికి వచ్చింది అనుకున్నాం, కానీ తనొచ్చింది మమ్మల్ని చంపడానికి. అప్పుడే అర్థమైంది ఈ ఇంట్లో ఏదైతే జరుగుతోందో అది చిన్న ఇష్యూ కాదని. అందుకే మీకు కాల్ చేశామని చెప్పాడు. తర్వాత తనని తాను హర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. దగ్గరికి వెళ్తే ఇలానే అరుస్తోంది అని ఆయన అన్నాడు. వెంటనే గౌతమ్ వాళ్ళ టీం అక్కడే వాళ్ళ ఎక్విప్మెంట్ తీశారు, ఈఎంఎఫ్ మీటర్స్ తీశారు అండ్ కెమెరాస్ కూడా పెట్టారు. ఎందుకంటే స్పిరిట్ కమ్యూనికేషన్ కొన్నిసార్లు కెమెరాలలో క్యాప్చర్ అవుతుంది. అక్కడ అందరూ ఒక్క స్పిరిట్ ఉందేమో అనుకున్నారు, కానీ అట్ ఏ టైం అన్ని కెమెరాస్ ఫ్లాష్ అయ్యాయి. ఈఎంఎఫ్ మీటర్స్ కూడా వింత రీడింగ్స్ చూపించాయి. గౌరవ్ ఈఎంఎఫ్ మీటర్ పట్టుకుని ఆ అమ్మాయి రూమ్ దగ్గరికి నెమ్మదిగా వెళ్ళాడు. ఆ ఈఎంఎఫ్ మీటర్ అప్పుడే స్ట్రేంజ్ రీడింగ్స్ చూపిస్తోంది. ఇక గౌరవ్ ఆ అమ్మాయి రూమ్ లోపలికి వెళ్ళాడు. ఆ అమ్మాయి ఏమో బెడ్ మీద అలా కూర్చొనుంది. గౌరవ్ వైపు చూస్తూ వచ్చావా అని అడిగింది. అందుకు గౌరవ్, ఎవరు నువ్వు? నేను నిన్ను బాధ పెట్టడానికి రాలేదు అని చెప్పాడు. అందుకు ఆ అమ్మాయి ఇలా అంటోంది, ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఆత్మకి నువ్వు తెలుసు, అలానే ఈరోజు ఎవరో ఒకళ్ళని నీతో నువ్వు తీసుకెళ్తావని కూడా తెలుసు అని ఆ అమ్మాయి అంటోంది. ఈ మాట ఎందుకో గౌరవ్ వెనక నుండి వినపడుతున్నట్లు అనిపిస్తోంది. తన వెనక ఎవరో ఉన్నారు, ఇదంతా చెప్తున్నారు, కానీ తనకి తెలుసు తను వెనక్కి తిరగకూడదు అని. ఎవరో తన చెవుల దగ్గర గుసగుసలాడుతూ ఉన్నారు. బయట నుండి ఒక టీం మెంబర్ కెమెరా ఫుటేజ్ చూస్తూ ఉన్నాడు. ఒక దెయ్యం గోడ వెనక నుండి అలా చూస్తూ ఉంది. అది అన్ని కెమెరాస్లో కనిపిస్తోంది. వెంటనే ఆ టీం మెంబర్ ఆ అమ్మాయి రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. అక్కడ గౌరవ్ అలా నిల్చొనే ఉన్నాడు. ఆ అమ్మాయి మాత్రం బెడ్ మీద కూర్చొని నవ్వుతూ ఉంది. వాళ్ళందరూ ఫస్ట్ టైం గౌరవ్ భయపడ్డం చూశారు. ఇక మిగతా వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ ఒక్కటి కాదు, చాలా ఆత్మలు ఉన్నాయని అర్థం చేసుకున్నారు. అందులో ఒకటి గౌరవ్ బాడీలోకి వెళ్ళింది అని తెలుస్తోంది. అలా కాసేపు గౌరవ్ స్టాచ్యూలా అలా ఉండిపోయాడు. కాసేపటికి కాన్షియస్లోకి వచ్చి ఫుటేజ్ చూసి ఇన్వెస్టిగేట్ అయ్యాక ఆ ఇంటి నుండి వెళ్లే ముందు 6000 కేసెస్లో ఏం చెప్పాడో అదే చెప్పాడు. ఏ స్పిరిట్స్ అయితే ఇక్కడున్నాయో అవి నాతోనే రానివ్వండి, ఈ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఇక గౌరవ్ అండ్ తన టీం అర్ధరాత్రి 1:30కి వాళ్ళ ఇంటికి రిటర్న్ అయ్యారు. గౌరవ్ వాళ్ళ వైఫ్ ఎక్కడికెళ్లారు అని అడిగింది. అందుకు గౌరవ్, ఆత్మలన్నీ తిరిగి నా దగ్గరికే వచ్చాయి, వాటన్నిటికీ నా చావు చూడాలనుంది, ఎక్కడికి వెళ్ళినా అవే కనిపిస్తూ నా వైపే చూస్తూ నవ్వుతున్నాయి అని అన్నాడు. ఇలా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఏదో ఒకరోజు తన లైఫ్ ఇంతే వర్స్ట్గా ఎండ్ అవుతుంది అని తనకి తెలుసు. అందుకే గౌరవ్ వైఫ్ ఇదంతా మానేసి ఒక నార్మల్ జాబ్ చూసుకొని చెప్పేది. ఎందుకంటే ఈ ప్రపంచం మన మనుషులది కాదు అని. 7th జూలై 2016 గౌరవ్ నిద్ర లేచాడు. తన ఈమెయిల్స్ చెక్ చేసుకున్నాడు. ఫ్యామిలీతో కూర్చొని కబుర్లు చెప్పుకున్నాడు. తర్వాత స్నానానికి వెళ్ళాడు. ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఏంటని అందరూ వెళ్ళి చూస్తే గౌరవ్ అక్కడ చనిపోయి ఉన్నాడు. బాత్రూంలో ఉరి వేసుకుని చనిపోయాడని రిపోర్ట్లో వచ్చింది. పోలీస్ వారు ఇది నార్మల్ కేస్ అని తేల్చేశారు, కానీ వాళ్ళ ఫ్యామిలీ నమ్మలేదు. కొంతమంది ఆ జనక్పూర్ కేసు వల్ల తాను చాలా డిస్టర్బ్ అయ్యాడు అన్నారు. ఒక తెలియని ఎంటిటీ తనని ఫాలో అవుతోంది అని అక్కడ వాళ్ళు చెప్పేవారు. అదే తనని డిప్రెషన్లోకి తీసుకెళ్ళింది అని కూడా చెప్తారు. కానీ ఆ రోజు ఏం జరిగిందో, అసలు తనకి నిజంగా ఆ రాత్రి ఏం కనపడిందో ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అందుకే అంటారేమో, ఎంత తవ్వాలని చూస్తే అంత పాతుకుపోతుంది అని. అలానే తన కేసు కూడా, తన నిజం కూడా అలా ఒక మిస్టరీగా ఉండిపోయింది. కానీ ఇప్పటిదాకా గౌరవ్ తివారీ లాంటి ప్యాషన్ ఉన్న పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అయితే లేడు. ఇక ముందు వస్తారేమో కూడా తెలీదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు ఇవ్వండి. మీరు కామెంట్ చేస్తే నా తప్పులు నేను తెలుసుకుంటాను. నెక్స్ట్ టైం సర్చ్ చేసుకోవడానికి నాకు యూజ్ అవుతాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కాస్త షేర్ చేసుకోండి. చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.